brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రసన్న వ్యాఖ్యలను ఏ మహిళ సమర్థించదు. ఆ మాటలు వింటే చీ కొడతారు. దాడులతో సంబంధం లేదన్న ప్రశాంతి రెడ్డి. నోటి దురుసు వైసీపీని వదల్లేదు. మహిళలను కించపరచడం అలవాటైంది. అందరూ ఖండించాలన్న డిప్యూటీ సీఎం పవన్. ప్రసన్న కుమార్ నీచంగా మాట్లాడారు. ఎప్పుడూ లేని సంస్కృతికి తెరలేపారు. వైసీపీ నేతలు దిగజారిపోయారన్న కోటంరెడ్డి. హామీల అమలుపై చర్చకు సిద్ధం. మంత్రులైనా డిబేట్ కు రావాలి. మోసపూరిత పాలన సాగుతోందన్న కేటీఆర్. సమ్మక్క సారక్క వారసులం, జోలికొస్తే నాశనమైపోతావు. కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్. మళ్లీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం. రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల విమర్శలు. మంత్రులైనా చర్చకు రావాల్సిందే. లెక్కలు తీస్తే ఎవరేం చేశారో తెలుస్తుంది. ప్రజా సమస్యలు పట్టవా అన్న తలసాని. వైఎస్ఆర్ సేవలకు దేశం ఆశ్చర్యపోయింది. బీళ్లకు నీళ్లు మళ్లించాలన్నదే ఆయన తపన. రైతుల కోసం పరితపించారన్న భట్టి. ఢిల్లీలో అచ్చెన్నాయుడు పర్యటన. శివరాజ్ సింగ్ చౌహాన్ కు వినతి పత్రం అందజేద్దాం. మామిడి రైతుల సమస్యలు పరిష్కరించాలని రిక్వెస్ట్. కూతుర్ని చంపిన తల్లి, భర్తతో గొడవలొస్తున్నాయని హత్య. నిజామాబాద్ జిల్లా గోనుగొప్పలలో అమానుషం. నవవరుడు ఆత్మహత్య. భార్య వేధింపులేనంటోన్న బంధువులు. హైదరాబాద్ లేక్ పిఎస్ పరిధిలో ఘటన. ఎమ్మికనూరులో యూరియా కష్టాలు. అధికారులతో రైతుల వాగ్వాదం. క్యూలో ఉన్నా ఇవ్వలేదని ఆవేదన. నేల కొరిగిన భారీ వృక్షం. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. అల్లూరి జిల్లా అరకులోయలో ఘటన. నిర్మల్ జిల్లా బాసరలో దొంగల హల్చల్. 4 ఇళ్లకు కన్నం. నగదు బియ్యం బస్తాల చోరీ. వర్షం కోసం అడవి బాట. ఇళ్లు ఖాళీ చేసిన 5 గ్రామాల వాసులు. కుప్పం నియోజకవర్గంలో వింత ఆచారం. తమిళనాడులో కుల వివక్ష. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి చేదు అనుభవం. ఆలయంలో కుంభాభిషేకానికి రాని అని అధికారులు.